సో మనం ఏఐని ఎలా యూజ్ చేయాలి నేర్చుకునే ముందు అసలు ఏఐ అంటే ఏంటి దాని గురించి మాట్లాడదాం. ఈ చాట్ జీపీటీ, జెమినాయ్, పర్ప్లెక్సిటీ, క్లాడ్ ఇంకా వేరే 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 ఏమున్నాయో దాని గురించి మాట్లాడతాం. సో బేసికల్లీ ఇవన్నీ ఏంటంటే ఎల్ఎల్ఎమ్స్ అంటారు. ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్ ఇక్కడ ఉంది. దీనిపైన ఏవైతే లేయర్స్ ఉన్నాయో, అప్లికేషన్స్ ఉన్నాయో వాటినే మనం చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ, క్లాడ్ అంటాము. ఓకే, సో ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఇప్పుడు ఈ ఎల్ఎల్ఎం కానీ ఈ చాట్ జీపీటీ ఏవైతే యాప్స్ ఉన్నాయో అవి హ్యూమన్స్ కాదు, వాళ్ళకి బ్రెయిన్ లేదు. సో వాళ్ళు ఆలోచించరు, ఏం చెప్పే ముందు కూడా ఆలోచించరు. మనం చెప్తాం కదా, అరే నువ్వు మనిషివి కదరా, ఆలోచించి మాట్లాడు. సో ఇవి మనుషులు కాదు కాబట్టి ఆలోచించి మాట్లాడరు. సో ఏఐ ఏంటంటే బేసికల్లీ ఏఐకి ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్కి చాలా డేటా ఇస్తారు. ఇంటర్నెట్లో ఉన్న మ్యాక్సిమం అన్ని వెబ్సైట్స్, ఇప్పటి వరకు పబ్లిష్ అయిన అన్ని రిపోర్ట్స్, అన్ని డేటా మొత్తం దీని మీద డంప్ చేస్తారు. డంప్ చేసి ఏం చెప్తారంటే, నువ్వు ట్రైన్ అవ్వు, ఏ రిపోర్ట్కి దేని తర్వాత ఏమొస్తుందో నేర్చుకో, ఏది ఎలా ఉందో నేర్చుకో, అసలు ఏది ఎందుకు అలా ఉందో నేర్చుకో, దాని మీద ట్రైన్ అవ్వమని ఆ మోడల్స్ని ట్రైన్ చేస్తారు. ట్రైన్ చేస్తే ఏఐ ఏం చేస్తుందంటే, ఓకే నేను ట్రైన్ అయిన డేటాని యూజ్ చేసి నాకు ఏమర్థమవుతుందంటే ఈ వర్డ్ తర్వాత ఇంకొక, అంటే వర్డ్ తర్వాత ఏం వర్డ్ రావాలి. వర్డ్ అంటే నార్మల్ నేను మాట్లాడే వర్డ్. ఇప్పుడు వాట్ ఈజ్ మైన్ ఓకే, లేకపోతే వాట్ ఈజ్ యువర్ తర్వాత ఏమొస్తుంది, చలో నా డేటాలో చూద్దాం. మ్యాక్సిమం సెంటెన్సెస్లో మ్యాక్సిమం వాటిలో వాట్ ఈజ్ యువర్ తర్వాత ఏమొస్తుంది, నేమ్. సో వాట్ ఈజ్ యువర్ నేమ్ తర్వాత ఏమొస్తుంది, క్వశ్చన్ మార్క్. సో క్వశ్చన్. సో ఇలా వర్డ్ తర్వాత వర్డ్ తర్వాత వర్డ్ మీద ఇది ప్రిడిక్షన్స్ ఇస్తుంది చాట్ జీపీటీ కానీ ఎల్ఎల్ఎం అన్నాం మనం. ఓకే, ఈ ఎల్ఎల్ఎం ఈ మోడల్స్ అనేవి మనకు ప్రిడిక్ట్ చేసి ఇస్తాయి. సో ఇవి హ్యూమన్స్ కాదు, ఇవి ఒక ప్రిడిక్షన్ చేసి మనకు ఆన్సర్ని ఇస్తుంది. సో ఇప్పుడు మనం అనుకోవచ్చు, అరే వర్డ్ తర్వాత వర్డ్ అంటే చాలా స్లో ఉంటుంది కదా అని. కానీ కాదు, ఏఐ అనేది ఇక్కడే మనల్ని రాంగ్ ప్రూవ్ చేస్తుంది. సో మీరు లైక్ విని ఉంటారు ఎన్విడియా అని, చాలా ఫేమస్ కంపెనీ. ఎన్విడియా చాలా బిలియన్ వాల్యుయేషన్ ఉన్న కంపెనీ, చాలా ఫేమస్ కంపెనీ. సో వాళ్ళు ఏం చేస్తారంటే చిప్ సెట్స్ తయారు చేస్తారు. చిప్స్ మన ల్యాప్టాప్స్లో అలా ఉంటాయి కదా, చిప్ అంటారు కదా, చిప్. సో ఎన్విడియా అనేది జీపీయూస్ తయారు చేస్తాయి. ఓకే, సో గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్. సో ఈ చిప్స్ తయారు చేస్తాయి ఆ కంపెనీ. సో ఆ కంపెనీ ఆ చిప్స్ వల్ల ఏమవుతుందంటే మన కంప్యూటర్ ప్రాసెసింగ్ ఏదైతే ఉందో అది ఫాస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మన కంప్యూటర్ ఫాస్ట్, కానీ మన ఎల్ఎల్ఎం కూడా ఫాస్ట్ అవ్వాలి కదా. సో ఎల్ఎల్ఎం వాళ్ళు, చాట్ జీపీటీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్విడియా నుంచి వేరే కంపెనీస్ నుంచి ఆ చిప్స్ యూస్ చేస్తారు వాళ్ళ ప్రాసెసింగ్ని ఫాస్ట్ చేయడానికి. సో ఇప్పుడు మనకి ఏదైతే ఫాస్ట్గా కనిపిస్తుందో అలా ఫాస్ట్గా మనకి రెస్పాన్సెస్ వస్తాయి. కానీ మనం ఏమనుకుంటున్నాం, అరే ఏదో ఆలోచిస్తుంది, చాట్ జీపీటీ ఆలోచిస్తుంది, ఆగండి ఆలోచిస్తుంది, నెమ్మటి ఆన్సర్ ఇచ్చింది చూడు, అలా చాలా ఫాస్ట్గా ఆలోచిస్తుంది చాట్ జీపీటీ అనుకుంటాం. కానీ కాదు, ఆల్రెడీ ఉన్న ఏదైతే డేటా ఉందో దాని మీద ట్రైన్ అయ్యి ప్రిడిక్ట్ చేసి ఒక వర్డ్ తర్వాత నెక్స్ట్ ఏ వర్డ్ రావాలో అది ఆలోచించి జీపీ ఉండడం వల్ల ఫాస్ట్గా మనకు ఆన్సర్ అనేది ఇస్తుంది. ఓకే, సో సేమ్ నేను ఇక్కడ ఏం చేశానంటే మీకోసం మొత్తం నోట్స్ లాగా రెడీ చేసి పెట్టుకున్నా, మీకు ఏమేమి చెప్పాలి, మంచిగా చెప్పాలని. ఓకే, సో ఇలా ప్రాసెసింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. దీని తర్వాత ఇక్కడ మనం బేసికలీ 4 మెయిన్ టూల్స్ని యూజ్ చేస్తున్నాం. ఏ 4 మెయిన్ టూల్స్? జెమినాయ్, చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ అండ్ క్లాడ్. ఎక్కువగా చాట్ జీపీటీని యూజ్ చేద్దాం, అది కూడా ఫ్రీ వర్షన్స్, అన్నిటికీ ఫ్రీ వర్షన్స్ యూజ్ చేద్దాం మనం. ఓకే, అప్పుడప్పుడు లాగిన్ అవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే మనం ఏమైనా టెక్స్ట్ని అప్లోడ్ చేసినా, ఏమైనా ఫైల్ని అప్లోడ్ చేసినా, ఇమేజ్ని అప్లోడ్ చేసినా మనం లాగిన్ అవ్వాలి కాబట్టి. కానీ మ్యాక్సిమం మనం ఫ్రీ వర్షన్ యూజ్ చేద్దాము అండ్ లాగిన్ అవ్వకుండా యూజ్ చేద్దాము. సో ఇక్కడ 4 మెయిన్ టూల్స్ యూజ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు 4 ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఒక్కటే నేర్చుకుంటే సరిపోతుంది కదా అని కూడా నేనే చెప్పాను. లైక్ మీరు బేసిక్ నేర్చుకుంటే అన్ని యూజ్ చేయొచ్చని నేనే చెప్పాను. కానీ ఒక్కొక్క టూల్ ఒక్కొక్క యూజ్ కేస్ కోసం ఉంది. లైక్ చాట్ జీపీటీ అనుకుంటారా, జనరిక్ యూస్ కోసం. ఓకే, జనరలైజ్గా ఏమైనా రీసెర్చ్ చేయాలి అంటే బేసిక్ రీసెర్చ్ చేయాలా, ఇలా ఇన్స్టాగ్రామ్ డిస్క్రిప్షన్స్ కానీ అలా బేసిక్ మీరు డే టు డే లైఫ్ ఏమైనా చెప్పాలి, చిన్న ఈమెయిల్స్ రాయాలి, వాటికి చాట్ జీపీటీ ఈజ్ బెస్ట్. అండ్ చాలామంది ఏఐ అంటే చాట్ జీపీటీనే అనుకుంటారు. ఓకే, ఏఐ మీకు ఏఐ వచ్చు కానీ వాళ్ళు యూజ్ చేసేది చాట్ జీపీటీ. సో బేసికల్లీ మనం ఏఐని చాట్ జీపీటీ అనుకుంటాం. సో బేసికల్లీ చాట్ జీపీటీ నార్మల్ థింగ్ జనరిక్ టైప్వి చేయడానికి యూస్ వస్తుంది. కానీ అలానే జెమినాయ్ ఉంది. జెమినాయ్ ఏంటంటే గూగుల్ వాళ్ళు తయారు చేసిన ఏఐ ఏజెంట్. ఓకే, ఎల్ఎల్ఎం కింద ఉంటుంది, కానీ దాని మీద గూగుల్
తయారు చేశారు, దాన్ని జెమినాయ్ అంటాం. జెమినాయ్ ఏంటంటే రియల్ టైం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది, ఎందుకంటే గూగుల్తో కనెక్ట్ అయి ఉంది కాబట్టి మ్యాక్సిమం రియల్ టైం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అండ్ గూగుల్ వర్క్ స్పేస్తో చాలా మంచిగా కనెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు గూగుల్ వర్క్ స్పేస్ అంటే ఏంటి? ఇప్పుడు ఇది నా ఐఫోన్. ఓకే, నేను ఐఫోన్తో నా మ్యాక్బుక్లో రికార్డ్ చేస్తున్నా. నేను కావాలంటే మీకు ఇక్కడ చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూడండి, ఇది నా ట్రైపాడ్ మీద నా కెమెరా ఉంది, మళ్ళీ ఇది నా మ్యాక్బుక్లో నేను ఇక్కడ కనిపిస్తున్నా. ఓకే, కానీ ఇది ఎలా జరుగుతుంది అంటే ఇది ఒక ఎకోసిస్టమ్, యాపిల్ వాళ్ళు తయారు చేసిన ఒక ఎకోసిస్టమ్. ఇప్పుడు నాకు ఇందులో కాల్ వస్తే నాకు ఆటోమేటిక్గా నా ల్యాప్టాప్లో కూడా ఇక్కడ ఒక చిన్న కాలింగ్ లాగా కనిపిస్తుంది. సో ఇది ఒక యాపిల్ వాళ్ళు తయారు చేసిన ఎకోసిస్టమ్ ఇది. ఓకే, సో ఎకోసిస్టమ్ అంటే దాన్ని అంటే ఒక క్లోజ్డ్ ఎకోసిస్టమ్, అంటే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఒకటే ఉంది. సో జెమినాయ్ దానికోసం మంచిగా యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే జెమినాయ్లో మనం వీడియోస్ అండ్ ఇమేజెస్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఇమేజెస్ అంటే ఏంటి? నేను చాలా వరకు పోస్టర్స్ కానీ గ్రాఫిక్ డిజైనింగ్ పోస్టర్స్, బ్రోచర్స్, పాంప్లెట్స్ జెమినాయ్లో క్రియేట్ చేస్తాను. చాలా మంచిగా వస్తాయి, రియలిస్టిక్గా. మీరు ఎలా కావాలి, రియలిస్టిక్ కావాలా, రియలిస్టిక్లో వస్తాయి. మీకు చాలా ఏఐ టైప్లో కావాలి, స్కైఫై లెవెల్లో కావాలి అంటే అలా కూడా ఇస్తుంది. అండ్ అలానే వీడియో కూడా క్రియేట్ చేయొచ్చు. పెద్ద పెద్ద యూట్యూబ్ వీడియోస్ కాదు, చిన్న చిన్న 6 to 8 సెకండ్స్ వీడియోని మనం మన జెమినాయ్ యూస్ చేసి క్రియేట్ చేయొచ్చు. అందులో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి యాక్చువల్లీ. సో ఇమేజ్ క్రియేట్ చేయాలి అంటే మన దగ్గర నానో బనానా అని ఒక మోడల్ ఉంది, అది యూస్ చేసి మనం క్రియేట్ చేయొచ్చు. విఈఓ అని ఒక మోడల్ ఉంది జెమినాయ్లో, అది యూస్ చేసి మనం వీడియో క్రియేట్ చేయొచ్చు. సో దానికోసం మనం జెమినాయ్ యూస్ చేస్తాము. ఇప్పుడు క్లాడ్ అంటారా? క్లాడ్ అనేది రీసెర్చ్కి ద బెస్ట్ థింగ్. నేను కూడా చాలా రీసెర్చ్ చేశాను. అంటే మీకు కెరియర్లో ఏమైనా నేర్చుకోవాలి, కెరియర్ ఎలా ఉంది ఇప్పుడు, దాని గురించి ఏమైనా నేర్చుకోవాలి, క్లాడ్ చాలా మంచిగా యూస్ చేస్తుంది. రీసెర్చ్ చేయాలి, అనాలిసిస్ చేయాలి. మీ దగ్గర ఒక పెద్ద ఎక్సెల్ షీట్ ఉంది, అది మీరు క్లాడ్కి డంప్ చేసేస్తే సమ్మరీ తీసివ్వు, లేకపోతే దాని మీద రిపోర్ట్ రాసివ్వు. రీసెర్చ్ చేస్తున్నారు, దాని మీద ఏమైనా రిపోర్ట్ రాసి, అంటే ఆల్రెడీ మీ దగ్గర డేటా ఉంది, రీసెర్చ్ రాసివ్వు. అలా లాంగ్ ఫామ్ కాంటెంట్ అంటారు కదా. ఇప్పుడు నేను నా వీడియో ఇప్పుడు ఇది చేస్తున్నా, ఇది దగ్గర 6 to 7 minutes 8 minutes వీడియో వస్తుంది. కొన్ని వీడియోస్ 10 minutes 12 minutes వస్తాయి. సో అలాంటి లాంగ్ ఫామ్ ఏవైతే రీసెర్చెస్ ఉంటాయో అవి క్లౌడ్తో చేయొచ్చు. మనం స్క్రిప్ట్ రైటింగ్ బేసికలీ వీడియోకి రీసెర్చ్ అవన్నీ వేరే టూల్స్తో చేస్తాము, ఓకే. బట్ మెయిన్ ఏదైతే క్లౌడ్ ఉందో అది లాంగ్ ఫామ్కి చాలా మంచిగా వర్క్ చేస్తారు. దాని తర్వాత 4th వచ్చేసి పర్ప్లెక్సిటీ బేసికలీ రీసెర్చ్ కోసం, డీప్ రీసెర్చ్ కోసం అండ్ చాలా రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ని ఇస్తుంది. సో రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ కానీ, డీప్ రీసెర్చ్ కానీ, మార్కెట్ ట్రెండ్స్ కానీ, మీకు ఫైనాన్షియల్గా ఏమైనా ఆలోచించాలి కానీ చాలా యూస్ చేస్తారు. అంటే ఏఎస్ఐపి తీసుకోవాలి. ఇప్పుడు ఏవైతే నేను క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఏ క్రిప్టో కరెన్సీ మంచిగా నడుస్తుంది, నేను ఆల్రెడీ నా ఇంటర్ వీడియోలో ఫైనాన్షియల్ అడ్వైస్ గురించి చెప్పా కదా. సో పర్ప్లెక్సిటీ మనం చాలా మంచిగా యూస్ చేయొచ్చు, కరెంట్ ఫైనాన్షియల్ ట్రెండ్స్ని యూస్ చేసి అలా. సో రియల్ టైమ్ ట్రెండ్స్ని, రియల్ టైమ్ మార్కెట్ ట్రెండ్స్ని, ఫైనాన్స్గా మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం తెలుసుకోవాలి. సో దాని మీద మనం చాలా మంచిగా పర్ప్లెక్సిటీని యూస్ చేయొచ్చు. సో బేసికలీ మనం ఇవన్నిటికీ ఫ్రీ వర్షన్సే యూస్ చేస్తున్నాం. నేను చెప్పినట్టు లాగిన్ కూడా మ్యాక్సిమం చెయ్యము, బట్ ఏమైనా అప్లోడ్ చేయాలి లేదా ఆటోమేటిక్ లాగిన్ అయిపోతే మనం ఏం చేయలేం, ఇన్కాగ్నిటోలో కూడా ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు ఇవన్నీ మనం నేర్చుకునే ముందు ఇంకొకటి ఏం తెలుసుకోవాలంటే, ఈ చాట్ జీపీటీ కానీ ఏ ఏఐ టూల్ అయినా కానీ చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటాయి. ఇప్పుడు మన బ్యాచ్లో 4-5 members ఉన్న బ్యాచ్లో కూడా ఒక ఓవర్ కాన్ఫిడెంట్ మనిషి అయితే పక్కా ఉంటాడు. ఏం చెప్తాడంటే, అరే మామ నేను చెప్తున్నా కదా, అంతే నేను చెప్తున్నా కదా, అయిపోయినట్టే, అది ఫిక్స్ అని చెప్తారు కదా. సో అలాంటి ఓవర్ కాన్ఫిడెంట్ ఫ్రెండ్ మన చాట్ జీపీటీ కానీ ఇవన్నీ ఏఐ టూల్స్ ఉన్నాయి, ఓకే. అండ్ నేను చెప్పింది కరెక్ట్ అని కూడా మనకు నమ్మిస్తాయి. నేను చెప్తున్నా కదా కరెక్టే, అది కింద ఒక లింక్ కూడా ఇస్తాడు, ఈ న్యూస్ ఛానల్లో వచ్చింది, ఈ వికీపీడియాలో ఇక్కడ నుంచి నేను తీసి నీకు ఇస్తున్నాను. కానీ మనం ఒకటి మెయిన్గా మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు హ్యూమన్స్ కాదు, వీళ్ళు చాట్ జీపీటీవి ఏఐ ఏజెంట్స్. సో వీళ్ళు చాలా వరకు రాంగ్ కూడా చెప్తారు, అండ్ మ్యాక్సిమం చెప్తారు కూడా, చెప్పే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కూడా. సో మనం బ్లైండ్గా వాటిని నమ్మద్దు, మనం ఎప్పుడు కూడా వెరిఫై కూడా చేసుకోవాలి. వెరిఫై ఎలా చేస్తామంటే, వేరే ఏఐ టూల్స్ ఉన్నాయి, మనం ఒక పర్టికులర్ ప్రాంప్ట్ ఉంది, సో ఈ డేటాని తీసుకుని ఆ ప్రాంప్ట్తో వేరే ఏఐ టూల్కి ఇస్తే అది మనకి రీసెర్చ్ చేసి కరెక్టా కాదా, ఉందా లేదా అనేది మనకు చెప్తుంది. సో ఏంటంటే చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటుంది, హాలుసినేషన్ చేస్తుంది. హాలుసినేట్ అంటే లేదు కానీ ఉన్నట్టుగా అనుకుంటుంది, ఓకే. యాక్చువల్గా లేదు బట్ ఉంది అని అనుకుంటుంది, దాన్ని హాలుసినేషన్ అంటాము ఇంగ్లీష్లో. అలా చేసి మనకు అప్పుడప్పుడు రాంగ్గా ఇస్తుంది. సో ఎప్పుడు మనం వెరిఫై చేసుకోవాలి. నెంబర్ 2 ఏంటంటే, ఆల్వేస్ రియల్ టైం ఉండదు ఏఐ.
పర్ప్లెక్సిటీ మ్యాక్సిమం రియల్ టైమ్ని అప్డేట్ దాని సర్వర్స్లో రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ని తీసుకురావడానికి చాలా ట్రై చేస్తుంది. జెమినై కూడా అక్కడక్కడ ఉంది. చాట్ జీపీటీ అండ్ క్లౌడ్ అంతగా రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ని ఇవ్వదు. 1-2 వీక్స్ వెనకాల ఉండొచ్చు, మంత్స్ కూడా వెనకాల ఉండొచ్చు. ఓకే, ఎప్పుడు రియల్ టైం నిన్ననే ఏదో ఇన్సిడెంట్ జరిగింది, ఇవాళ దాని గురించి రీసెర్చ్ చేసి మనం ఏదో చేద్దామంటే మ్యాక్సిమం అవ్వని పని స్టిల్ పర్ప్లెక్సిటీ అండ్ జెమినై మేబీ మీకు ఇవ్వచ్చు. అండ్ నెంబర్ 3 ఏంటంటే ఎప్పుడు కూడా ఈ ఏఐ ఏజెంట్స్ ఎక్స్పర్ట్ అడ్వైస్ని రీప్లేస్ చెయ్యదు. మీరేమైనా లాయర్ ఎక్స్పర్టీస్ కావాలి, డాక్టర్ ఎక్స్పర్టీస్ కావాలి, డాక్టర్ చెప్పింది మీకు ఎక్స్పర్ట్ అడ్వైస్ కావాలి, లేకపోతే ఫైనాన్షియల్ అడ్వైస్ దీంట్లోనే నేను ఇన్వెస్ట్ చేయాలా, ఓకే, సో ఇలాంటి వాటికి మీరు ఏఐని యూజ్ చేయొద్దు, రీప్లేస్ చెయ్యొద్దు ఏఐ. నేను ఫైనాన్షియల్ అడ్వైస్ గురించి చెప్పా, కానీ ఎలా చెయ్యాలి అని గురించి చెప్పా, కానీ ఎందులో చేయాలని చెప్పలేదు. ఎందులో ఇన్వెస్ట్ చేయాలనేది ఏఐని ఎప్పుడు అడగద్దు. ఫైనాన్స్గా ఎవరైతే మీకు తెలుసు, ఎవరైనా ఉన్నారు సిఏ లాగా, వాళ్ళ గురించి తెలుసుంటే వాళ్ళని అడగండి, లేకపోతే ఓన్ రీసెర్చ్ చేయండి, తెలుసుకోండి, వీడియోస్ అవన్నీ చూడండి యూట్యూబ్లో ఇక్కడక్కడ తెలుసుకొని చెయ్యండి. కానీ ఏఐని నేను ఇందులో చేయాలంటే చేయండి అన్నది అనుకో, మీరు చేశారు డబ్బులు పోతే అంత బొక్క అన్నట్టు. సో ఈ 2-3 థింగ్స్ ఉన్నాయి, ఏవైతే మీరు మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మై నేమ్ ఇస్ ముబషీర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, సో దట్ ఎప్పుడు నేను వీడియో అప్లోడ్ చేసినా మీకు టింగ్ అని నోటిఫికేషన్ రావాలి. అండ్ మీకు నా కోసం ఏమైనా సజెషన్స్ ఉన్నాయి, ఫీడ్బ్యాక్ ఉంది అంటే కామెంట్ సెక్షన్లో చెప్పచ్చు. అండ్ నా ఎడిటర్ కోసం ఏమైనా ఫీడ్బ్యాక్ సజెషన్ ఉంది అయినా కామెంట్ సెక్షన్లో చెప్పచ్చు, నేను అది ఎడిటర్కి పాస్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.